తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మహానాడు ప్రారంభోత్సవ సందర్భంగా మాట్లాడిన ఆయన పార్టీ ఇప్పటి వరకు సాగించిన ప్రయాణం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు వంటి కీలక అంశాలను ఈ వేదిక ద్వారా చర్చించుకుంటామని చెప్పారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు 2026 ద్వారా లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలు అనుసంధానమయ్యారని వెల్లడించారు. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే నిత్య చైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులను కార్యకర్తలకు ఇచ్చామని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రూపొందించిన విజన్ 2047తో ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒక కుటుంబ సభ్యుల్లా ఒక వేదికగా దగ్గర చేరుకొని ఒక కుటుంబ పండుగగా మహానాడు చేసుకునేవాళ్ళం. కానీ మరి ఈరోజు ఉన్నటువంటి నేపథ్యం, అక్కడందరూ కూడా చేరుకొని మనం ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, మన భవిష్యత్ కార్యాచరణ మీద ఒక ఆత్మీయ సమావేశంలాగా చర్చించుకునేవాళ్ళం. ఈరోజు కొంత బాధ ఉంది, ఆ ఫిజికల్ వేదిక లేదు, ఈ డిజిటల్ వేదికలో మనం చేసుకుంటున్నామనే ఒక బాధ కొంత కార్యకర్తలకు ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో కాలానికి అనుగుణంగా మనం ఈ కార్యక్రమం నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మనం హైబ్రిడ్ మోడల్లో ఈ మహానాడును చేసుకుంటున్నాం. ఇక్కడ అమరావతిలో పరిమిత సంఖ్యలో ఇక్కడ మనం మహానాడు నిర్వహించుకున్నప్పటికీ కూడా వేల లక్షల సంఖ్యలో ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని, ఈ ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి అనేక మందితో డిజిటల్ వేదికగా మనతో మమేకమై ఉన్నారు. ఈరోజు చెప్పాలంటే మన దగ్గర పరిమిత సంఖ్యలో ఉన్నా సరే లక్షలాది మంది మనకు వీక్షిస్తున్నారు, ఇది చూస్తున్నారు, ఈ వేదికతో మమేకమై ఉన్నారంటే మరి టెక్నాలజీతో అనుసంధానం చేసి అందరినీ సంఘటితం చేసి ఈరోజు మన యువ నాయకులు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మనం చేసుకుని వెళ్తున్నాం.